అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పందించారు. కేసీఆర్ రిటర్న్ లేఖ రాసిండు. సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మిమ్మల్ని విచారణ చేస్తాం, విచారణకు మీరు సహకరించాలని చెప్పి సిట్ అధికారులు కేసీఆర్కు నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఆ నోటీస్కి కేసీఆర్ లేఖ రాసిండు, రిప్లై ఇచ్చిండు. కేసీఆర్ ఏం లేఖ రాసిండు అనేది క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. వాస్తవానికి సిట్ అధికారులు ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్కి లేఖ ఇవ్వాలి. కానీ కేసీఆర్ నందినగర్ ఇంట్లో లేడు, ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్లో గజ్వేల్లో ఉన్నాడు. సిట్ అధికారులు ఏమో నందినగర్ ఇంటికి పోయిర్రు. నందినగర్ ఇంటికి పోయి కారు ఆపి ఇద్దరు అధికారులు కేసీఆర్ ఇంట్లోకి పోయి అక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి సంబంధించినటువంటి మనుషులకు లేఖ ఇచ్చిర్రు. లేఖ ఇచ్చి వెంటనే బయటకు వస్తుంటే కొంతమంది జర్నలిస్టులు పోయి, రిపోర్టర్లు పోయి అసలు లేఖ ఏమి ఇచ్చిరు, ఏముంది లేఖలో, ఎక్కడికి రమ్మని చెప్పిరు, విచారణ ఎప్పుడు చేస్తురో చెప్పండి అంటే పోలీసులు సమాధానం చెప్పలే. ఆఖరికి వెహికల్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసినారు. ఆ లేఖలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్కు విచారణ చేస్తాం, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ పాత్రుండా లేదా అంటే సాక్షులు లెక్క 160 సిఆర్పిసి ఇచ్చిరు. అంటే కేసీఆర్ సాక్షా కాదా అన్నట్టు ఒక సాక్షుల లెక్క విచారణ చేద్దామనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్కు నోటీసులు ఇచ్చినారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగాలి ఆ విచారణ. కేసీఆర్ రిటర్న్ లేఖ రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ కేసీఆర్ లా పాయింట్ తోటి కొట్టిండు. విచారణకేమో మీరు రావాలి అని చెప్పి పోలీసులు చెప్పారు. లేదు లేదు, కేసీఆర్ సీనియర్ సిటిజన్ కాబట్టి, వయసులో పెద్ద కాబట్టి, దాదాపు 65 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి వయసు సుమారు 72 సంవత్సరాలు కాబట్టి కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలనుకుంటలేము. కేసీఆర్ సీనియర్ సిటిజన్ కాబట్టి మేమే అక్కడికి వస్తాం, మీరు ఎక్కడంటే అక్కడికి మేము విచారణకు వస్తాం, మీరు హైదరాబాద్లో ఎక్కడంటే అక్కడ మేము విచారణ చేస్తామని చెప్పి సిట్ అధికారులు లేఖలో వాళ్ళు చాలా క్లియర్గా పాయింట్స్ కొని పంపించారట. కేసీఆర్ ఏం చేసిన లేఖ మొత్తం చదివిండు. చదివిన తర్వాత కేసీఆర్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే ఇప్పట్లో నేను విచారణకు రాను, ఇప్పట్లో నేను విచారణకు హాజరు కాను, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఎన్నికల షెడ్యూల్లో ఉన్నా, నేను బీఫామ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి. ఈరోజు లాస్ట్ బీఫామ్లు ఇచ్చేటటువంటి రోజు, చాలా లాస్ట్ డే ఈరోజు. కాబట్టి ఈరోజు నామినేషన్ బీఫామ్కి సంబంధించినటువంటి లాస్ట్ డే కాబట్టి ఈరోజు నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా, రాలేకపోతున్నా. మా వాళ్ళకు బీఫామ్ల పైన సంతకాలు పెట్టేవి ఉన్నాయి, కొంతమంది అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసేవి ఉన్నాయి, అలాగే కొన్ని స్ట్రాటజీలు ప్లే చేసేవి ఉన్నాయి. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కాబట్టి నాకు చాలా పనులు ఉన్నాయి, నేను బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఇప్పుడు రాలేకపోతా ఉన్నా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా విచారణ పెట్టుకోండి, అప్పుడు నేను వస్తా, అప్పుడు విచారణకు నేను రెడీ అని చెప్పి కేసీఆర్ లేఖలో రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలను రిటర్న్ లేఖలో పంపించిందట. కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, ఫస్ట్ నేను ఇప్పుడు రాలేను, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్న అభ్యర్థులకు బీఫామ్ల పైన సంతకాలు పెడుతున్నా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కేసీఆర్ చాలా క్లియర్గా చెప్పిండు, మీరు ఎక్కడ పడితే అక్కడ వెళ్తే నేను రాను, హైదరాబాద్ అంటే కుదరదు, నేను ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉంటా, మీరే ఫామ్ హౌస్కి వచ్చి విచారణ చేయండి, ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా ఇంకెప్పుడైనా ఫామ్ హౌస్కి వచ్చే మీరు విచారణ చేయాలి, నేను ఎక్కడ ఉంటే అక్కడ మీరు విచారణ చేయండి. ఆ వెసులుబాటు లాలో ఉంది, చట్టంలో ఉంది. అంటే వయసులో పెద్ద ఉన్నటువంటి వాళ్ళు, వయసులో సీనియర్ సిటిజన్ ఎక్కడ ఉంటే అక్కడికే పోయి విచారణ చేయాలి. కాబట్టి 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ నా కాబట్టి మీరు వచ్చి ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేయండి అని చెప్పి క్లియర్గా కేసీఆర్ లేఖ రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి కేసీఆర్ విచారణకు హాజరు కావచ్చు కదా, కేసీఆర్ ఎందుకు విచారణకు హాజరు కాలేదు, ఎందుకు నేను ఇప్పుడు రాలేను అని చెప్పి రిటర్న్ లేఖ పంపించిండు? ఆ రిటర్న్ లేఖ పంపడానికి గల కారణం ఏంది అనేది కొంత డెప్త్గా ఆలోచిస్తే చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏంది, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి టైంలోనే ఇదే జనవరికి సంబంధించినటువంటి నెలలో హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నోటీస్ ఇచ్చి నెక్స్ట్ డే 11 గంటలకు మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణ రమ్మని చెప్పి హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ సుమారు 7.5 గంటల పాటు అక్కడ స్టేట్మెంట్ రికార్డు పెట్టుకురు, హరీష్ రావును విచారణ చేసిరు. హరీష్ రావుకు సంబంధించినటువంటి టైం మొత్తం కిల్ చేసిరు, డే మొత్తం షెడ్యూల్ అంతా హరీష్ రావుది ఖరాబ్ అయిపోయింది. హరీష్ రావు ఎక్కడికి పోలేకపోయిండు, హరీష్ రావు డే మొత్తం కిల్ అయిపోయింది. ఆయన బయటికి పోలే, ఇక ప్రచారానికి పోలేదు, ఆయన అసలు నియోజకవర్గాల పర్యటన పోలేదు, డే మొత్తం పోయిందా. ఆ నెక్స్ట్ ఒక 1 డే తర్వాత కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణకు నోటీస్ ఇచ్చారు.
రేపు పొద్దుగాల మీరు 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ రావాలని కేటీఆర్కి చెప్పారు. కేటీఆర్ విచారణకు పోయినప్పుడు హరీష్ రావు బయటికి పోలే. కేటీఆర్ టైం వేస్ట్ అయిపోయింది. కేటీఆర్కి సంబంధించినటువంటి డే మొత్తం వేస్ట్ అయిపోయింది. విచారణకు అటెండ్ అయ్యిండు. హరీష్ రావు కూడా ఆ రోజు ఎట్టుపోలే. హరీష్ రావు 2 రోజులు అయితే బయట తిరగలే. కేటీఆర్ విచారణ రోజు, హరీష్ రావు విచారణ రోజు. కేటీఆర్ హరీష్ రావు విచారణ రోజు పోలేదు బయటికి, కేటీఆర్ విచారణ రోజు కేటీఆర్ పోలేదు. అంటే 2 రోజులు, దాదాపు 4 డేస్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎటు పోలేకపోయినారు. అంటే టైం కిల్ అయిపోయింది. నియోజకవర్గాల పర్యటన చేయలేదు వీళ్ళు. ఏది అర్బన్లో తిరగలేదు, అంటే టౌన్లో తిరగలేదు. అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొనలేదు. అంటే టైం కిల్ అయిపోయింది. 2 డేస్, దాదాపు 4 డేస్ వరకు ఈ ఇద్దరు లీడర్లు సతమతమయ్యారు, ఇబ్బంది పడ్డారు. తర్వాత సంతోష్ రావుకు నోటీస్ ఇచ్చారు. సంతోష్ రావుకు సంబంధించిన విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 3 గంటలకు పోయిండు. రాత్రి 11:30కి అయిపోయింది. మరి కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు విచారణ ఎదుర్కొన్నారు కదా, మరి కేసీఆర్ ఎందుకు పోలేదు? కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన లీడర్లు చెప్తున్నారు, కేటీఆర్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్లో లేకపోతే మరి విచారణకు పోవచ్చు కదా, విచారణకు ఎందుకు అటెండ్ అవుతలేడు? పోలీసులే మేము మీ ఫామ్ హౌస్కి వస్తాం, మీ ఇంటికి వస్తాం విచారణకి, మీరు ఎక్కడ విచారణ అంటే అక్కడికి మేమే వస్తామని పోలీసులు చెప్తుంటే కూడా కేసీఆర్ ఎందుకు సహకరిస్తలేడు? నిజంగానే కేసీఆర్ భయపడుతున్నాడేమో, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడేమో అని చెప్పి అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ప్రతిపక్ష బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకొంతమంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ భయపడో, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఉందో, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం పైన ఇబ్బంది పడో నేను విచారణకు రాను అంటలేడు. కేసీఆర్ క్లియర్గా ఆయన ఆలోచన విధానంలోనే ఉన్నాడు. కేసీఆర్ ఏంది, నా షెడ్యూల్ని రేవంత్ రెడ్డి కిల్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎన్నికల డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాడు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలవకుండా చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేస్తే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తాయి అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కేసీఆర్కి అర్థమైపోయింది. అందుకే కేసీఆర్ రిటర్న్ లేఖ పంపించిండు, నేను ఇప్పుడు రాలేను, ఎన్నికల బిజీలో ఉన్నా, ఎన్నికల టైంలో మీరు నోటీస్ చేయడం కూడా కరెక్ట్ కాదు, మీరు రాజకీయ పరంగా చూస్తున్నారు, రాజకీయంలో కనిపిస్తుంది ఈ నోటీసులు అని చెప్పి కేసీఆర్ క్లియర్గా పంపించిండు. ఈ ఎన్నికల టైంలో నేను రాను, పార్టీ అధ్యక్షుడిని నేను, నాకు చాలా వ్యవహారాలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే కుదరదు అనేది కేసీఆర్ వర్షన్. వాస్తవానికి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు లాస్ట్ డేట్, ఏది సంతకాలు పెట్టుడు బీఫామ్ల పైన, ఇదంతా కూడా లాస్ట్. వచ్చే నెల 11వ తారీఖు ఎన్నికలకు సంబంధించిన ఓటింగు, 13వ తారీఖు కౌంటింగు. ఈ పోలింగు కౌంటింగ్ వచ్చే నెల ఉంది. ఇప్పుడు ప్రచారం చేసుకోవాలి, నియోజకవర్గాలలో పర్యటన చేయాలి, తిరగాలి, అభ్యర్థులు గట్టిగా ఆ పర్యటన చేసి గెలిచేటటువంటి కార్యక్రమం చేసుకోవాలి. మళ్ళీ బీఫామ్లకు సంబంధించి పార్టీ గుర్తులకు సంబంధించిన ఎన్నిక కదా, కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బిజీ షెడ్యూలే ఉంటుంది. అభ్యర్థులను షిఫ్టింగ్ చేసుకోవాలి, మార్చుకోవాలి, ఏ అభ్యర్థి మంచోడు, ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటే సర్వే చేయాలి, అంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి ప్లాన్ ఏమై ఉండొచ్చు అంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి విచారణ, ఫోన్ ట్యాపింగ్ నోటీసులు ఇస్తే ఈరోజు కేసీఆర్ కనుక విచారణ ఉందనుకో, 3 గంటల నుండి రాత్రి 11 అవుతుందో 12 అవుతుందో, అంటే డే మొత్తం పోతుంది. కేసీఆర్ డే మొత్తం విచారణలో ఉంటాడు. ఇక పోటీ చేసేటటువంటి అభ్యర్థులను కేసీఆర్ పట్టించుకోనప్పుడు ఏ అభ్యర్థికి పడితే ఆ అభ్యర్థికి టికెట్ ఇస్తే వాళ్ళు ఓడిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా, ఏ అభ్యర్థి పడితే ఆ అభ్యర్థికి బీఫామ్ ఇస్తే ఆయన ఓడిపోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ని డిస్టర్బ్ చేయాలంటే ఏం చేద్దాం, కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలలో తిరగకుండా చేయాలంటే టైం కిల్ చేయాలి. వాళ్ళది విచారణ పేరుతోటి వాళ్ళని బయటికి పంపించొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, నియోజకవర్గాలలో వాళ్ళు తిరగొద్దు, తిరుగుతే ప్రచారం చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తారు, తర్వాత బీఆర్ఎస్లో ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగిందో జనాలకు వివరిస్తారు. కాబట్టి వాళ్ళు బయటికి పోవద్దు, వాళ్ళని లాక్ చేయాలంటే విచారణ పేరుతోటి నోటీసులు ఇవ్వాలి. దీనిలో రాజకీయం కనబడ్డదట. కేసీఆర్ అదే ఆలోచన చేసి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు డిసిషన్ తీసుకొని లేదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాతనే విచారణ, ఇప్పుడు ఏం లేదు, ఎవరి పనిలో వాళ్ళు ఉండండి, నేను చూసుకుంటా, ఏం చేయాలో నాకు తెలుసు, మీరు నియోజకవర్గాలలో తిరగండి, జిల్లా పర్యటన చేయండి, మీరు జిల్లా స్థాయిలో తిరగండి, ఫామ్ హౌస్లో నేను చూసుకుంటా, అభ్యర్థులను నేను మాట్లాడుకుంటా, అభ్యర్థులతో నేను డిస్కస్ చేస్తా, మనం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలవాలి. సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి 5,000 పైచిలకు సీట్లు వచ్చినాయి. రేవంత్ అన్న జీర్ణించుకోలేకపోతున్నాడు. అరే అసలు బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాదనుకున్నాం, బీఆర్ఎస్ ఆగమైపోయింది అనుకున్నాం, ఖతమైపోయింది అనుకున్నాం, 12,000 సీట్లు ఉంటే దాంట్లో దాదాపు 5,000-6,000 పైచిలకు సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. ఇదెక్కడి కథ? రేవంత్ అన్నకు అర్థమైతలేదు, మొత్తం ఆగమాగమవుతున్నాడు. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను డిస్టర్బ్ చేస్తే పార్టీ ఆటోమేటిక్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే కేసీఆర్ కనుక నోటీస్ ఇచ్చారనుకో, ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తే పోటీ చేసే అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు టెన్షన్లు ఉంటారు. అసలు ఏం జరుగుతుంది, కేసీఆర్ ఏమైనా ఇబ్బంది పెడుతుర్రా,
కేసీఆర్ మరి అరెస్ట్ అవుతాడా, ఏం జరుగుతుందని చెప్పి రకరకాల చర్చలు కదా. వాస్తవానికి 160 సిఆర్పిసి సాక్షుల లెక్క. అంటే దీంట్లో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు మీకు తెలుసా తెలియదా, మీ హస్తం ఏమన్నా ఉందా, మీరేమన్నా చెప్పిర్రా, మీతో ఎప్పుడన్నా డిస్కస్ చేసిరా అని చెప్పి సాక్షుల లెక్క విచారణ చేయడానికి 160 సిఆర్పిసి. వాస్తవానికి అరెస్ట్ చేయాలంటే 41 సిఆర్పిసి ఇవ్వాలి, కానీ 160 సిఆర్పిసి. ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసేటటువంటి వాళ్ళు, ఐజీగా పనిచేసేటటువంటి స్టిల్ నౌ రేవంత్ రెడ్డి దగ్గర గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళని ఇప్పటిదాకా విచారణ చేయలే, కానీ కేసీఆర్ను విచారణ పేరుతోటి రాజకీయాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కేసీఆర్ వర్షన్. మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసి మమ్మల్ని షెడ్యూల్ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ పొద్దుగాల నుండి నైట్ 12 గంటల వరకు టైం ఉంది కాబట్టి బీఫామ్ల పైన సంతకాలు పెడతాడు. అదే 3 గంటలకు కనుక కేసీఆర్ విచారణ చేసిరు అనుకో, 3 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు టైం మొత్తం కిల్ అయినట్టే కదా. ఇక కేసీఆర్ షెడ్యూల్ అంతా కూడా ఆగమైనట్టే కదా విచారణ పేరుతోటి. మళ్ళీ ఆగమాగం బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఫామ్ హౌస్ కాడికి ఓడు, బయట అంతా వెయిట్ చేసుడు, ఏం జరుగుతుంది ఏందని చెప్పి టెన్షన్, ఇది అంత ఉంటుంది కదా. పోలీసులు ఏమో లేదు లేదు కేసీఆర్ సీనియర్ సిటిజన్ కాబట్టి ఇంటికాడ పోయే మేము విచారణ చేస్తాం, ఆయన వయసులో పెద్ద కాబట్టి అంటారు. మరి ప్రభాకర్ రావుకు దాదాపు 69 సంవత్సరాలు. ప్రభాకర్ రావు అమెరికా నుండి పట్టుకొచ్చారు, కేసీఆర్కి 72. పెద్ద డిఫరెన్షియేషన్ ఏముంది, 3 సంవత్సరాలే కదా. మరి ఆయన కూడా సీనియర్ సిటిజనే కదా ప్రభాకర్ రావు. ఆయన పోలీస్ స్టేషన్ తీసుకుపోయి విచారణ చేశారు కదా. కేసీఆర్ ఏమో సీనియర్ సిటిజన్, ఇంటికే పోతామంటారు. వెసులుబాటు ఉందట లాలో, చట్టంలో. అసలు వీళ్ళ బాధ ఏంది, కేసీఆర్ బయటకు వస్తే ఆగమాగం అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, 144 సెక్షన్ పడాల్సిన అవసరం వస్తుంది, ఇబ్బంది అసలు ఘోరం ఉంటుంది పరిస్థితి. లక్షలాది మంది కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తారు. కేసీఆర్ విచారణకు వస్తే అసలు అదుపు తప్పిపోతుంది, కంట్రోల్ చేయలేకపోతామనే ఆలోచనతోటి మేమే వస్తాం మీ దగ్గరికి, మీరు బయటికి రాకండి అని చెప్పి ఇదే పోలీసులు ఆలోచించినట్టుగా కూడా కొంత వినబడుతున్న చర్చ. కానీ కేసీఆర్ రిప్లై రాసింది, నేను రాను, ఎన్నికలు అయిపోయిన తర్వాత విచారణ పెట్టుకోండి, మీరు ఎర్రబల్లి ఫామ్ హౌస్కే రండి, హైదరాబాద్కి రావాలంటే కూడా నేను రాను, నేను ఎక్కడ ఉంటే అక్కడే మీరు విచారణ చేయాలి, నేను ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి రావాలి, ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రండి, ఫామ్ హౌస్లోనే విచారణ, ఎప్పుడు వచ్చినా ఫామ్ హౌస్లోనే విచారణ అన్నాడట క్లియర్గా. కావాలనే రాజకీయాలు చేస్తున్నట్టు కూడా కేసీఆర్ చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కేసీఆర్ ముందస్తు ఆలోచనలోనే ఉన్నాడు, విచారణ ఉంటుంది, కథ ఉంటుంది, ఆగం ఉంటుంది కథ అని కేసీఆర్ స్టార్టింగ్ నుండే తెలుసు కదా. అందుకే ప్రీ ప్లాన్తో కేసీఆర్ కూడా ఉన్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ వాయిదా పడ్డటువంటి పరిస్థితి. సిట్ అధికారులు కూడా మళ్ళీ కేసీఆర్కు రిటర్న్ నోటీస్ పంపించబోతున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.